హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో రైతుల యొక్క అసైన్డ్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్, డాటెడ్ ల్యాండ్స్, ఇనామ్ ల్యాండ్స్, పట్టా ల్యాండ్స్లలో దాదాపుగా 59% వరకు భూములు 22 ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చడం వలన రైతులందరూ ఎన్నో రోజుల నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. తాజాగా మన ఏపీ ప్రభుత్వము ఈ 22 ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములన్నిటినీ కూడా తక్షణమే తొలగింపు చేయాలని కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నమాట. అయితే ఈ యొక్క 22 క్యాపిటల్ ఏ నిషేధిత భూములు అంటే ఏమిటి? ఎందువలన భూములన్నిటినీ కూడా ఈ యొక్క నిషేధిత జాబితాలో చేర్చారు? సో, మీ యొక్క భూములు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయా? లేదా? అని ఎలా తెలుసుకోవాలి? సో, ఒకవేళ ఈ యొక్క నిషేధిత జాబితాలో మీ భూములు గనుక ఉన్నట్లయితే ఏమవుతుంది? వీటిని ఎలా విడిపించుకోవాలి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా రైతులు ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్‌ని రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ డైలీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పిన విధంగానే రైతుల యొక్క అసైన్డ్, ఎండోమెంటు, డాటెడు, ఇనాము, పట్టా భూముల్లో దాదాపుగా 59% వరకు భూములన్నిటినీ కూడా గత ప్రభుత్వం అప్పుడు ఈ యొక్క 22 క్యాపిటల్ ఏ కింద నిషేధిత జాబితాలో లాక్ చేయడం జరిగింది. వీటిని ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని అంటారనమాట. సో, ఒకవేళ మీ భూములు కనుక 22 ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్నట్లయితే, మీ భూములను ఏ విధంగానూ మీరు ఉపయోగించుకోలేరు. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క భూములను ఎవరికీ కూడా అమ్ముకోలేరు. అలాగే బ్యాంకుల నుంచి మీ యొక్క భూమిని తనఖా పెట్టి లోన్స్ కూడా తెచ్చుకోలేరు. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఈ భూములపై ఎటువంటి లావాదేవీలు కూడా జరగవన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. సో, అయితే ఈ 22 ఏ కింద నిషేధిత జాబితాలో మీ యొక్క భూములను ఎందుకు చేర్చారు? సో, ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో, మెయిన్‌గా వచ్చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల్లో, అలాగే 22 ఏ కింద సంబంధిత శాఖకు సంబంధించిన లెక్కల్లో వచ్చినటువంటి వ్యత్యాసాల వలన చాలా వరకు కూడా గత ప్రభుత్వంలోనే ఈ భూములన్నిటినీ కూడా దాదాపుగా 1,95,00,000 ఎకరాల భూములన్నిటినీ కూడా 22 క్యాపిటల్ ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చేశారనమాట. ఓకేనా? సో, ఇది కేవలము ఈ యొక్క రెవెన్యూ శాఖ, అలాగే 22 ఏ నిషేధిత జాబితాకు సంబంధించినటువంటి శాఖ యొక్క అధికారుల తప్పిదాల వలన ఈ భూములన్నిటినీ కూడా ఈ నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. తాజాగా కూటమి ప్రభుత్వం వీటి మీద స్పందించి తక్షణమే ఈ భూములన్నిటినీ కూడా ఈ 22 ఏ కింద నిషేధిత జాబితా నుండి తొలగించి రైతులందరికీ కూడా అప్పచెప్పాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీలైనంత త్వరగా ఈ ప్రాసెస్‌ను కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులకు ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి ల్యాండ్స్ అన్నిటిలో కలిపి మొత్తంగా 59% అనగా 1,95,00,000 ఎకరాల భూములన్నిటినీ కూడా చేర్చున్నారనమాట. ఓకేనా? ఈ యొక్క 22 ఏ కింద నిషేధిత జాబితాలో మీ భూములు గనుక ఉన్నట్లయితే మీరు ఆ భూములను ఏ విధంగానూ కూడా ఉపయోగించుకోలేరు. ఎవరికీ కూడా అమ్ముకోలేరు. మరి మీకు చెప్తూ ఉన్నాను. సో, మీ యొక్క భూములు ఈ 22 క్యాపిటల్ ఏ కింద ప్రొహిబిటెడ్ ల్యాండ్స్‌లో ఉన్నాయా? లేదా? అని ఆన్‌లైన్‌లో ఎలా తెలుసుకోవాలో మీకు వన్ బై వన్ అయితే ఇప్పుడు చెప్తాను. సో, ఇది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో, దీంట్లో ఫస్ట్ ఇక్కడొచ్చేసి మిమ్మల్ని ఈ యొక్క డీటెయిల్స్ అనేటువంటిదైతే అడుగుతుంది. సో, వాటిని మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్. దానికంటే ముందుగా అర్బన్ ప్రాపర్టీయా లేదంటే రూరల్ ప్రాపర్టీయా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఒకవేళ అర్బన్ ప్రాపర్టీ అయితే ఏ విధమైనటువంటి డీటెయిల్స్ అడుగుతుందో చూపిస్తానిప్పుడు. ఓకేనా? ఫస్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అడుగుతుంది. దాని తర్వాత మీ మండలం నేము, అలాగే మీ యొక్క విలేజ్ నేము, దాంతో పాటుగా డోర్ నంబర్ అనమాట.
సో, జాగ్రత్తగా డోర్ నంబర్ కంపల్సరీ ఎంటర్ చేసుకోవాలి. సో, డోర్ నంబర్ ఎంటర్ చేయకపోతే మీకు డీటెయిల్స్ రావన్నమాట. డోర్ నంబర్ ఎంటర్ చేసుకున్నాక గెట్ డీటెయిల్స్ అని కొట్టినట్లయితే మీకు మీ యొక్క వివరాలు అనేటువంటివి వస్తాయి. దాంట్లో మీ ల్యాండ్ అనేది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్‌లో ఉందా లేదా అని క్లియర్‌గా చూపిస్తుంది. ఒకసారి నేను చెప్పినటువంటి స్టెప్స్‌ని ఫాలో అప్ చేసి స్టేటస్ చెక్ చేసుకోండి. దాని తర్వాత మీకు అక్కడ ఏం చూపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో అడగండి. వీటన్నిటి గురించి ముందు ముందు వీడియోస్‌లో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రూరల్ ప్రాపర్టీస్‌కి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. సో, ఫస్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ సేమ్ అంతేను. మండలము, అలాగే విలేజు, దాని తర్వాత సర్వే నంబరు. సో, ఇక్కడ రూరల్ ప్రాపర్టీకి సంబంధించి వచ్చేసి సర్వే నంబర్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు. సర్వే నంబర్‌ను ఎంటర్ చేసుకొని, దాని తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టినట్లయితే మీ యొక్క వివరాలన్నీ కూడా వస్తాయి. మీ పొలం ఎక్కడైనా సరే ఈ 22 క్యాపిటల్ ఏ కింద నిషేధిత జాబితాలో లాక్ అయిందా లేదా అని ఇక్కడ క్లియర్‌గా అయితే చూపించేస్తుందనమాట. ఓకేనా? సో, ఒకప్పట్లో మనకు ఏం చేశారంటే మీ యొక్క పొలంలో మీ యొక్క భూముల్లో వచ్చేసి కొంచెమైనా సరే గవర్నమెంట్ ల్యాండ్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్లయితే సో, మొత్తం ల్యాండ్స్ అన్నిటిని కూడా ఈ 22 ఏ కింద లాక్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ విధంగానే చాలామంది భూములన్నీ కూడా ఈ 22 క్యాపిటల్ ఏ కింద లాక్ అయితే అయిపోయాయన్నమాట. ఓకేనా? సో, ప్రెజెంట్ వచ్చేసి ఈ భూముల విముక్తికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. సో, ఆ ప్రాసెస్ అనేదైతే ప్రెజెంట్ జరుగుతూ ఉంది. మీ యొక్క భూములు 22 ఏ కింద లాక్ అయినాయా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా చెప్పాను. సో, మీ యొక్క భూములను విముక్తి చేసుకోవాలంటే ఏం చేయాలో నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే చెప్తాను. ఓకేనా? సో, మనకొచ్చినటువంటి అప్డేట్ ప్రకారము నేనిప్పుడు చూపిచ్చాను మీకు ఆల్రెడీ. ఈ యొక్క 22 ఏ కింద మీ భూమి ఉందా? లేదా? అని తెలుసుకోవాలంటే మీ భూమి పోర్టల్‌లోకి వెళ్ళేసి అక్కడ చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ అధికారులను సంప్రదించైనా మీరు క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చనమాట. అప్పుడు తెలుసుకున్నట్లయితే మీ భూమి ఒకవేళ గనక ఉన్నట్లయితే పొరపాటున మీ పట్టా భూమి దాంట్లో గనక ఉన్నట్లయితే సో, ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు జూలై 31 వరకైతే గడువైతే ఇచ్చిందనమాట. సో, మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్ లేదా కలెక్టర్ కార్యాలయంలో మీరు వినతి పత్రం సమర్పించుకోవాలి. దాని తర్వాత మీరు వినతి పత్రం సమర్పించుకున్నాక వాళ్ళు ఒకసారి మళ్ళా వెరిఫికేషన్ చేస్తారు. మీ యొక్క పట్టా భూమి కరెక్ట్‌గా ఉందా లేదా? మీ పేరు మీద ఉందా లేదా? ఇవన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేసి దాని తర్వాత ఒకవేళ మీ యొక్క భూమి మొత్తం కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నట్లయితే మీ భూమిని 22 ఏ కింద రిలీజ్ చేయడం అయితే జరుగుతుందనమాట. లాక్ అయినటువంటి భూమిని. సో, ఈ ప్రాసెస్‌లో అయితే జరుగుతుంది. అభ్యంతరాల గడువు 90 రోజులు మాత్రమే ఉంటుందని చెప్తూ ఉన్నారు మనకు. ఓకేనా? సో, ఎవరి భూములైనా ఈ 22 క్యాపిటల్ ఏ కింద లాక్ అయినట్లయితే సో, మీరు ఖచ్చితంగా ఈ తహసీల్దార్ లేదా కలెక్టర్ కార్యాలయంకి వెళ్లి వినతి పత్రం పెట్టుకోవాల్సిందే. ఓకేనా? సో, ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్ ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్‌కి సంబంధించి. ఓకేనా? నేను ముందు ముందు రోజుల్లో ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను. చాలామంది కూడా ఈ ఫ్రీ హోల్డ్ గురించి అయితే అడుగుతూ ఉన్నారు. భూములను ఎప్పటి నుంచి ఫ్రీ హోల్డ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని. సో, ప్రెజెంట్ అయితే దీనికి సంబంధించి అప్డేట్ అనేదైతే ఏం లేదు. నేను ఒకవేళ సమాచారం వచ్చిన వెంటనే మన ఛానల్ నుంచి మీకు వీడియోస్ రూపంలో ఖచ్చితంగా అందజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.